చిన్నికి ఇటీవలే పెళ్లయింది. కొత్త ఇంటికి వెళ్ళినా ఆమె చిన్న తమ్ముడు బన్నీ మాత్రం దూరం కాలేదు. చిన్ని ఇంటి పక్కనే ఉన్న షాప్ దగ్గర పని చూసుకుంటూ ఉండటం మొదలుపెట్టాడు. బన్నీ: అక్కా, టీ రెడీనా? అక్కా, బ్రేక్ఫాస్ట్లో ఏముంది? అక్కా, చార్జరివ్వు. చిన్ని నకిలీ కోపంతో: ఇది నీ హోటల్ కాదురా, నీ ఇంటికెళ్ళి తిను. బన్నీ నవ్వుతూ: సరే సరే, వెళ్తా అనేవాడు. కాని అరగంటకి మళ్లీ గేటు దగ్గర కనిపించేవాడు. బన్నీ నవ్వుతూ: అక్కా, మళ్ళీ వచ్చేశా. ఇలా రోజూ వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, ఆటపాటలు. వాళ్లను చూసినవాళ్లు టామ్ అండ్ జెర్రీ అంటుండేవారు. ఒకరోజు చిన్ని నిజంగానే కోపపడింది. చిన్ని బాధతో, కోపంగా: ఇక మా ఇంటికి రాకు, రోజూ అల్లరిచేస్తావు. బన్నీ ఆ మాట విని మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు నిజంగానే రాలేదు. సాయంత్రమైంది. ఇంట్లో నిశ్శబ్దం. ఎవ్వరూ ఫ్రిడ్జ్ తీయలేదు. ఎవరూ అక్కా, తినడానికేమైనా ఉండా అనలేదు. చిన్నికి ఏదో ఖాళీగా అనిపించింది. చిన్ని ఫోన్లో మెల్లగా: ఎక్కడన్నావ్? బన్నీ నెమ్మటిగా: షాప్ దగ్గర. చిన్ని: ఎందుకు రాలేదు? బన్నీ: నువ్వే రాకమ్మన్నావు కదా. చిన్ని గుండె కరిగిపోయింది. చిన్ని ప్రేమగా: అయ్యో పిచ్చోడా, సరే రా, భోజనం చేసేద్దాం. భోజనం మొదలైంది. అప్పుడే బావ సరదాగా బన్నీను కిట్టాడు. బావ: ఏంద్రా ఇక్కడే కూర్చున్నావ్, నీ ఇంటికెళ్ళావా? చిన్ని గట్టిగా, రక్షణగా: మా తమ్ముడు తిట్టద్దు. బన్నీ ఆశ్చర్యంగా చిన్నిని చూసి నవ్వాడు. ఉదయం తిట్టిన చిన్ని సాయంత్రం తనకోసం ఆందోళన పడుతోంది. బన్నీ సంతోషంగా: అక్క కోపం ఈజీక్వల్ టు లవ్ ఫుల్. చిన్ని నవ్వుతూ: పిచ్చోడివి నువ్వు. ఆ రోజునుంచీ కూడా వాళ్ళిద్దరి గొడవలు ఆగలేదు. ఉదయం తిట్లు, మధ్యాహ్నం ఫోన్లు, సాయంత్రం కలసి భోజనం. వాళ్ల బంధం అలాంటిది. బయటికి తగువు, లోపల మాత్రం అంతా ప్రేమ. చిన్నీ బన్నీ కలిసి సంతోషంగా: మా ఫైట్లు చిన్నవే, మా ప్రేమ పెద్దది. మీరు ఎల్లో. సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్